హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం ఆల్టర్నేట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. ఇదే బ్లౌజ్ని పర్ఫెక్ట్గా మనం ఆల్టర్నేట్ కటింగ్ ఎలా చేసుకోవాలి అని చూసాం కదా. ఆ వీడియో ఒకవేళ మీరు చూడలేదంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరు కటింగ్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆల్టర్నేట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇవాల్టి వీడియోలో ఈ నెక్ని మనం నీట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకేనా? అలాగే వీడియో చూస్తూ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియో చేయగలుగుతాను. ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. ఇక లేట్ చేయకున్నట్టు ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ యొక్క ఒరిజినల్ సైడ్ని నా వైపు పెట్టుకున్నాను. దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. నీట్గా ఇలా పెట్టుకుంటూ 1/2 ఇంచ్ ఖర్చుతో ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేయాలి. లోపల వైపు ఉండే ఖర్చు మొత్తం లైనింగ్ క్లాత్ వైపుకు పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా? ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మొత్తం కూడా లైనింగ్ జాయింట్ని చేసేసుకోవాలి. కరెక్ట్గా ఒరిజినల్ క్లాత్ సైజ్కి లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తం కూడా కట్ చేసి ఒకవైపు మనం డాట్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ డాట్ మార్క్ని మరొక వైపు కూడా కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టుకుంటూ డాట్ హైట్ని కూడా సేమ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటూ నీట్గా ఇక్కడ డాట్ని స్టిచ్ చేస్తున్నాను. ఒకవేళ స్మూత్గా ఉండే క్లాత్ కనుక అయితే మీరు మధ్యలో ఒక స్టిచ్చింగ్ చేయండి, తర్వాత వచ్చేసి మీరు డాట్ స్టిచ్చింగ్ అయితే చేయండి. మీకు అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? 2 డాట్స్ని కూడా సేమ్ మెథడ్తో స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 వైపులా కూడా డాట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నీట్గా మనం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కటింగ్లో మనం ఎంత కరెక్ట్గా కట్ చేసుకున్నా కూడా ఇక్కడ ఒకసారి హైట్ని చెక్ చేసుకోవాలి. మనకి 14.5 ఇంచెస్ ఒరిజినల్ కావాలి, ఖర్చులతో 15 ఇంచెస్ అనమాట ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా ఉండేటట్టు చూసుకుంటూ ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే దాన్ని నీట్గా మనం కట్ చేసుకోవాలి. అలాగే నెక్ విడ్త్ 3 ఇంచెస్ కదా, ఆ 3 ఇంచెస్ దగ్గరికి 2 వైపులా కూడా మార్క్ చేసి చిన్నగా ఈ విధంగా కట్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే మనకి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా జాయింటింగ్స్ అయితే పడుతుంది కానీ ఈ మొత్తం క్లాత్ని కూడా జాయింట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి మనం హ్యాండ్స్ జాయింటింగ్ ఎలా అయితే చేస్తామో అలాగే మనం ఇక్కడ హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఆ వీడియో అయితే మీకు స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఇక్కడ క్యాన్వాస్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ క్యాన్వాస్ని వచ్చేసి ఇప్పుడు జాయింటింగ్ చేసుకుందాం. కరెక్ట్గా ఈ క్యాన్వాస్ విడ్త్కి సరిపోయేటట్టు ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి సారీలో వచ్చిన క్లాత్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మధ్యలో ఒక జాయింటింగ్ అయితే పడిందండి. కరెక్ట్గా ఆ జాయింటింగ్ క్లాత్ని ముందుగా జాయింట్ చేసుకుని కరెక్ట్గా ఈ క్యాన్వాస్ విడ్త్ ఉండేటట్టు క్లాత్ని తీసుకోవాలి. కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా ఉండాలన్నమాట. అలా తీసుకుంటూ ఈ షేప్ ఎలా అయితే ఉందో అలాగే స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా క్యాన్వాస్ ఎడ్జ్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా క్యాన్వాస్ ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గమ్ క్యాన్వాస్ కనుక అయితే మీరు గమ్ క్యాన్వాస్తో ఐరన్ కూడా చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ ఎడ్జ్కి ఒక 1/2 ఇంచెస్ ఖర్చు మాత్రమే పెట్టుకుంటూ ఈ మొత్తం క్లాత్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ యొక్క ఎడ్జ్కి స్టిచ్ చేసుకోవాలి నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గుండ్పిన్ని తీసి చూడండి దీని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి జస్ట్ ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. నెక్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ ఈ మధ్యలోకి మనం కట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకి 2 క్లాత్స్ లాగా అయిపోతుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటూ ఇక్కడ మనకి సైడ్ ఫోల్డింగ్ అయితే ఉంది, దీన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మెయిన్ క్లాత్ పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకుంటూ లైనింగ్ క్లాత్ని పెట్టుకుని ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా క్లాత్ కట్ చేసాం కదా కటింగ్లో, ఇప్పుడు సమానంగా దీని మెజర్మెంట్తోనే కట్ చేస్తున్నాను. బిగినర్స్ అయితే మీరు ఇక్కడ లైనింగ్ జాయింట్ కూడా చేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ స్ట్రైట్గా ఒక స్టిచ్ని వేస్తున్నాను. అప్పుడు మనకి క్లాత్ అటు ఇటు పోకున్నట్టు నీట్గా ఉంటుందన్నమాట. మీరు కావాలంటే మొత్తం కూడా లైనింగ్ జాయింట్ని చేసుకోండి. సేమ్ మెథడ్తో మనం ఆపోజిట్ క్లాత్కి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 క్లాత్ని కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. దానిపైన మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. నీట్గా ఇక్కడ గుండ్పిన్ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా గుండ్పిన్ పెట్టుకుంటూ నీట్గా ఇక్కడ ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా క్యాన్వాస్ ఎడ్జ్కి, అదే స్టిచ్ పైననే మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. కరెక్ట్గా మనం ఏదైతే షేప్ కట్ చేసుకున్నామో అదే షేప్తోనే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి.
సేమ్ మళ్ళీ ఇటువైపు క్లాత్కి కూడా నీట్గా చూడండి ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలి. గుండ్పిన్ పెట్టేసుకోవాలి. నీట్గా మనం అటువైపు స్టిచ్ చేసాం కదా, సేమ్ మెథడ్తో ఇటువైపు కూడా ఈ విధంగా ఎడ్జ్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పావు ఇంచి ఖర్చుని పెట్టుకుంటూ ఈ మొత్తం క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ రౌండ్ షేప్ టర్న్ అయ్యే ప్లేస్లో మొత్తం కూడా కట్స్ పెట్టుకోవాలి. రెండు వైపులా కూడా కట్ చేసుకుంటూ రెండు వైపులా కూడా చిన్న చిన్నగా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆ షేప్ అనేది నీట్గా టర్న్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసి లోపల వైపు ఉండే ఖర్చు మొత్తం మనం ఏదైతే ప్యాటర్న్ కట్ చేసుకున్నామో ఆ క్యాన్వాస్ పక్కకి పెట్టేసుకుంటూ ఇక్కడ వచ్చేసి క్యాన్వాస్ పైన ఎడ్జ్కి స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు చూడండి ఈ విధంగా లోపల ఖర్చు మొత్తం మనం క్యాన్వాస్ వైపే పెట్టుకోవాలి. క్యాన్వాస్ పైన వచ్చేసి ఎడ్జ్కి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి షేప్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఈ క్లాత్ని కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా నీట్గా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఈ విధంగా టర్న్ చేయాలి. లోపల వైపు ఖర్చు చూడండి క్యాన్వాస్ వైపుకు పెట్టుకోవాలి. క్యాన్వాస్ యొక్క ఎడ్జ్కి స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా స్టిచ్చింగ్ పోకున్నట్టు నీట్గా ఎడ్జ్కి సమానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా, రెండు క్లాత్ని కూడా నీట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటూ కరెక్ట్గా 1/2 ఇంచి ఖర్చుతో మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచి ఖర్చు పెట్టుకోవాలండి. మీరు పావు ఇంచి ఖర్చు పెట్టుకున్నట్లయితే మీకు కొంచెం షోల్డర్ ఎక్కువగా వచ్చేస్తుంది. 1/2 ఇంచి పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఆల్టర్ నెక్ వచ్చేసి ఈ విధంగా వచ్చింటుంది. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని సెంటర్కి ఈ విధంగా చిన్నగా కట్ పెట్టుకోవాలి. కట్ పెట్టుకుంటూ నీట్గా చూడండి బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఈ జాయింటింగ్ ఖర్చుని అటు ఇటు ఈ విధంగా జస్ట్ ఈ విధంగా అనుకోవాలి. ఈ మధ్యలో నుంచి మనం ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఓకేనా, మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఈ మధ్యలో నుంచి చూడండి ఈ నెక్ విడ్త్ ఇక్కడ దాకా మనకి కరెక్ట్గా రావాలన్నమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కువగా వచ్చింది ఇటువైపు కొంచెం అన్నట్లయితే మనం అక్కడ ఫోల్డ్ చేసాం కదా 1/2 ఇంచ్ దగ్గర, అక్కడ మరి కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ మీరు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్యలో నుంచి. ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. నెక్ విడ్త్ దగ్గర కరెక్ట్గా 1/2 ఇంచుతో ఇక్కడ దాకా స్టిచ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనం యాజ్ ఇట్ ఈస్ షోల్డర్ జాయింట్ చేస్తాం కదా 1/2 ఇంచ్ ఖర్చుతో 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ దాకా అయిపోయింది కదా. ఈ బాక్స్ షేప్లా ఉంది కదా, ఇక్కడ చిన్నగా ఈ విధంగా కట్ పెట్టుకోవాలి. ఇటువైపు మధ్యలో నుంచి స్టిచ్ చేసాం కదా, మళ్ళీ ఇటువైపు కూడా చూడండి సేమ్ ఇలాగే పెట్టుకోవాలి. ఇక్కడ దాకా అయితే మనకి కట్ వరకు వస్తుంది. జస్ట్ ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ మనం నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ దాకా 1/2 ఇంచ్ దగ్గరికి స్టిచ్ వేస్తున్నాను. ఫుట్ని ఈ విధంగా తీసి ఇలా టర్న్ చేసుకుని ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను. కరెక్ట్గా ఈ నెక్ విడ్త్ దగ్గర చిన్నగా ఇలా కట్ పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి మరొక స్టిచ్ వేసుకోవాలి. స్టిఫ్గా ఉంటుంది అప్పుడు. ఓకేనా, ఈ విధంగా స్టార్టింగ్ దగ్గర నుంచి స్టిచ్ వేస్తున్నాను కదా. ఇప్పుడు ఈ నెక్ ప్లేస్ దగ్గర మాత్రమే చిన్నగా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుని చూడండి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రాంగ్ సైడ్న వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖర్చు మొత్తం ఇలా లోపల వైపుకు పెట్టుకుంటూ హెమ్మింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఇక్కడ వరకు అయితే హెమ్మింగ్ చేసుకున్నాను. ఇక్కడైతే చూడండి ఖర్చు మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. బిగినర్స్ కోసం చూపిస్తున్నాను. ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ దాకా ఖర్చుని లోపల వైపుకు పెట్టుకోవాలన్నమాట. ఇలా లోపల వైపుకు పెట్టుకుంటూ నీడలతో నీట్గా హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. స్టిచ్చింగ్ కన్నా మనం హెమ్మింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చక్కగా ఉంటుంది. చూడండి ఈ విధంగా నీట్గా పెట్టుకుంటూ హెమ్మింగ్ చేస్తున్నాను కదా. ఈ షోల్డర్ దగ్గర వచ్చేసి ఈ విధంగా కట్స్ అయితే పెట్టుంటాం కదా, ఆ కట్స్ని ఈ విధంగా టర్న్ చేసుకుంటూ హెమ్మింగ్ చేసుకోవాలి. నీట్గా హెమ్మింగ్ అయితే చేసుకున్నాం కదా. చూడండి మనకి ఫినిషింగ్ చక్కగా అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఒకవైపు డాట్స్ పెట్టుకున్నాం కదా, దాన్ని మరోవైపు కూడా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే పెట్టుకోవాలి. డాట్ మార్క్ చేసుకున్న ప్రకారంగానే ఇక్కడ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. స్మూత్గా ఉండే క్లాత్ అయితే ముందుగానే చెప్పినట్లు మధ్యలో ఒక స్టిచ్ చేయండి, ఆ తర్వాత డాట్ని మీరు స్టిచ్ చేసుకోండి. ఈ మెయిన్ డాట్ దగ్గర ఖర్చుని ఈ విధంగా లోపల వైపుకు పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులా కూడా డాట్ మార్క్ అయితే స్టిచ్ చేస్తున్నాను అండి. ఓకేనా, రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్ పట్టీని స్టిచ్ చేసుకుందాం.
ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా క్రాస్ పట్టీని, మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్. ఇక్కడ రెండు సెపరేట్గా ఏదైనా క్లాత్ అయినా తీసుకోవచ్చు. మనకి రైట్ సైడ్ కనిపించకున్నట్టు ఉండే క్లాత్ని మనం తీసుకోవాలండి. అప్పుడు మనకి క్రాస్ పట్టీ షిఫ్ట్గా ఉంటుంది. ఓకేనా, ఈ క్లాత్ అయితే నా దగ్గర ఉంది, ఇదే పెడుతున్నాను. చూడండి, మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ వచ్చేసి నేను ఎక్స్ట్రా క్లాత్ని పెడుతున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. మనం మెజర్ చేసి కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను. సేమ్ మెథడ్తో ఈ క్లాత్ని కూడా చూడండి ఇలా పెట్టుకోవాలి. దీనిపైన లైనింగ్ క్లాత్ని పెడుతున్నాను, కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాను. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేయాలి. లోపల వైపు ఉండే ఖర్చు లైనింగ్ క్లాత్ వైపు పెట్టుకుని లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి స్టిచ్ వేసుకోవాలి. ఆపోజిట్ క్లాత్ని కూడా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒకవైపు 2.5 ఇంచెస్ ఉంటుంది, మరొక వైపు 3 ఇంచెస్ అయితే ఉంది. కరెక్ట్గా ఈ షేప్ దగ్గరికి ఈ విధంగా నీట్గా క్రాస్ పట్టీ షేప్ని కట్ చేస్తున్నాను. క్రాస్ పట్టీ మనం జాయింట్ చేసినప్పుడు సైడ్ స్టిచెస్ చేసినప్పుడు హెచ్చుతగ్గులు వస్తున్నాయి అండి అంటే ఆల్రెడీ సైడ్ స్టిచెస్ చేసినప్పుడు హెచ్చుతగ్గులు రాకున్నట్టు క్రాస్ పట్టీని ఎలా కట్ చేసుకోవాలి అనే వీడియో కూడా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ క్రాస్ పట్టీ యొక్క రైట్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఇన్విజిబుల్గానే మనకి క్రాస్ పట్టీ జాయింటింగ్ ఉంటుందండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మరొక వైపు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఈ విధంగా చిన్నగా రోల్ చేయాలి. బ్యాక్ పార్ట్ని వీలైనంత వరకు చూడండి ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇక్కడ ఖర్చు ఎక్కువగా రాకున్నట్టు ఈ విధంగా రోల్ చేసుకుంటూ మధ్యలోకి క్లాత్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా ఆల్రెడీ మనం స్టిచ్ చేసి ఉంటాం కదా 1/2 ఇంచ్తో, అదే స్టిచ్ మీదనే మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. లోపల వైపు క్లాత్ స్టిచ్చింగ్ పైన పడకున్నట్టు చూసుకుంటూ జాగ్రత్తగా ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత నీట్గా ఈ విధంగా కట్స్ పెట్టుకుంటూ చూడండి క్లాత్ని ఈ విధంగా నీట్గా టర్న్ చేసుకోవాలి. చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. ఇలా మనం టర్న్ చేసుకోవాలి. ఆపోజిట్లో క్రాస్ పట్టీని కూడా నీట్గా పైనుంచి రోల్ చేసుకుంటూ ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకుంటూ రెడీ చేసుకోవాలి. చూడండి ఇక్కడ దాకా ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా స్టిచ్చింగ్ చేసి ఆల్రెడీ చూపించినట్లుగా మీరు క్లాత్ని తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ఒకవైపు కాజా పట్టి అలాగే మరొక వైపు ఉక్స్ పట్టీని స్టిచ్ వేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ పై వైపు మాత్రమే మనం ఈ విధంగా నీట్గా చూసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. వీడియో చూస్తూ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. ప్లీజ్ వీడియో చూస్తూ లైక్ చేయండి. ఓకేనా, ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా స్టిచ్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్కి జాయింటింగ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్స్ లెంత్ని చూసుకుంటూ మార్క్ చేస్తున్నాను. హ్యాండ్స్ యొక్క రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఓకేనా, 3.5 ఇంచెస్ దగ్గరికి హ్యాండ్ డౌన్ మార్క్ని ఇక్కడ చేసుకోవాలి. మరొకసారి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ నీట్గా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. కటింగ్లో ఎంత కరెక్ట్గా మనం కట్ చేసుకున్నా కూడా హ్యాండ్ షేప్ని ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి కొంచెం క్లాత్ అటు ఇటు పోయి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకుంటూ నెక్స్ట్ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ సెంటర్కి ఈ విధంగా ఒక కట్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ చూడండి ఇక్కడ 2 ఇంచ్ ఖర్చు మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి పైకి 1 ఇంచ్ మార్క్ చేయాలి. పైనుంచి కిందికి 1 ఇంచ్ మార్క్ చేసి ఈ రెండు మార్కుల మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచెస్ మనం హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్లో వస్తుంది కాబట్టి 3.5 ఇంచెస్ తప్పనిసరి మార్క్ చేసుకోండి. అప్పుడే మీకు హ్యాండ్స్ దగ్గర ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు వస్తుంది. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా హ్యాండ్స్ కర్వ్ షేప్ తీసాం కదా, ఫ్రంట్ కర్వ్ షేప్ ఫ్రంట్ సైడ్కే పెట్టుకోవాలి. రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఓకేనా, బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ హ్యాండ్స్ యొక్క రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుని మధ్యలో నుంచి ఈ విధంగా హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుతో హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైనా ఖర్చు మనకి ఎక్స్ట్రాగా వస్తే మనం దాన్ని కట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఈ మధ్యలో నుంచి ఇటువైపుకు టర్న్ చేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ ఇలాగే హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టార్టింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ మెథడ్తో ఆపోజిట్ హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా మనకి హ్యాండ్స్ దగ్గర రింకల్స్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ జాయింటింగ్ అయితే అయిపోయింది. రెండు వైపులా కూడా హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీట్గా సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. మొత్తం నడుము లూజ్ మనకి 29 ఇంచెస్ ఉన్నింది కదా, దాంట్లో 4వ భాగం వచ్చేసి మనకి 7.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఓకేనా, కరెక్ట్గా ఇక్కడ ఉక్స్ పట్టీని కొలుచుకోవాలి. ఉక్స్ పట్టీని కొలుచుకుంటూ 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపు మనం కాజా పట్టీని వదిలేయాలి. ఇక్కడ కాజా పట్టీని వదిలేసి కరెక్ట్గా 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి.
నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ని చూడండి కరెక్ట్గా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ మధ్యలో దగ్గర నుంచి కరెక్ట్గా 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి అటు ఇటు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనం చెస్ట్ మెజర్మెంట్ని చూసుకోవాలి కదా. ఇక్కడ కాజా పట్టీని వదిలేసి కరెక్ట్గా 9.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను. మీ చెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ మెజర్మెంట్కి మీరు సైడ్ స్టిచెస్ని నీట్గా ఈ విధంగా వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ దాకా చెస్ట్ మార్క్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ లూజ్ ఎంత కావాలో చూసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ మనం 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. నీట్గా హ్యాండ్స్ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, సేమ్ మెథడ్తో మనం ఆపోజిట్ సైడ్ స్టిచెస్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇటువైపు స్టిచ్ చేసినప్పుడు ఆల్రెడీ మనం సైడ్ స్టిచెస్ వేసుకున్నాం కదా, ఆ ప్లేస్ని చూడండి ఫుల్ ఆర్మోల్ రౌండ్ ఎక్కడ దాకా వచ్చిందో మార్క్ చేసుకుంటూ తర్వాత మనం సైడ్ స్టిచెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, మొత్తం బ్లౌజ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. సైడ్ స్టిచెస్ దగ్గర కూడా మనకి ప్లస్ సింబల్ కరెక్ట్గా వచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఆల్టర్ నెక్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో. ఈ వీడియో వస్తే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.